పిఠాపురం నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో తన ఆస్తులపై బంధువుల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భర్త మృతి అనంతరం తన ఆస్తులను మరుదులు అక్రమంగా అనుభవిస్తున్నారని, తనను ఇంటి నుండి బహిష్కరించి ప్రాణహాని కలిగిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. వైద్యానికి కావలసిన కనీస మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి తలెత్తిందని, ఇప్పటికే విజయవాడలోని టీడీపీ కార్యాలయం మరియు జనసేన కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించినా స్పందన లభించలేదని తెలిపారు. తనలాంటి వృద్ధురాలికి ఎవరు రక్షణ కల్పించకపోవడం బాధాకరమని, కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. తన సమస్యకు పరిష్కారం లభించకపోతే తనకు చావే శరణ్యమని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త పేరు పంతంగి సత్యనారాయణ గారండి. వాళ్ళ భార్యనండి. మా అద్దెగారులు బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మా అద్దెగారులు చంపేస్తానని బెదిరించి గోండాలను అప్పచేస్తే ఇక్కడికి మా అమ్మగారు ఊరు వచ్చేసానండి, నరసింహపురం. పంతంగి బోసు అలియాస్ పుల్లయ్యండి. పంతంగి ఉమామహేశ్వరరావు అండి. మా అద్దెగారి కొడుకు కార్తీక్, నా లలితా సుందరండి. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి, ఆస్తిపాస్తుల కోసమండి. తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని. నేను బతకడానికి ఆస్కారం లేదండి. బాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు. నాకు బతకటానికి ఆస్కారం లేదండి. నా కొడుకు కూడా చూస్తా మానేసాడండి నన్ను. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చేయండి బాబు. నా ఆస్తిపాతులన్నీ నాకు ఇప్పిస్తారని, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మొరపెట్టుకుంటున్నానండి బాబు. ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిత్తలేదండి. ఇవాళ అదండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు మీకు నేను విజయవాడ 4 చుట్లు వచ్చాను. మీ కాగితాలు అప్పచెప్పాను. ఇంక నాకు తిరిగి ఓపిక లేదు. నాకు న్యాయం చేస్తారని మీకు అందరికీ, మీ మీడియా వాళ్ళకి నేను మొరబెట్టుకుంటున్నాను బాబు. నా మాట ఆలకించండి బాబు. నాకు బాగా నీరసం అండి, గుండె జబ్బు అండి, నాకు బ్లడ్ షుగర్ అండి, బీపీ అండి, ఇంత మందులు కట్టుందండి. మందులు లేక ఇవాళ మంచాన్ని పడిపోయానండి. నాకు మాట్లాడి ఓపిక కూడా లేదండి. ఒక్కసారి నా దయించి నాకు న్యాయం చేస్తారని నేను మీడియా వారికి నేను మొరపెట్టుకుంటున్నానండి బాబు.